నమస్తే, వెల్కమ్ టు టీడీపీ యాక్టివిస్ట్. నేను మీ సూపర్ సుబ్బమ్మ. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి మన పేటీఎం మన పేటీఎం గాలని అడిగి తెలుసుకుందాం. ఫాలో మీ. హాయ్ పేటీఎం కుక్కలు. మొన్న గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి జగనన్న పరామర్శించాడు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? చిన్నపిల్లలు గంజాయి కొట్టకపోతే ఇంకేం కొడతారు? వాళ్ళు గంజాయి కొట్టడం కాదు మ్యాటర్, వాళ్ళు రోడ్లో కూర్చోబెట్టి పోలీసులు గంజాయి కొట్టడం తప్పు కాదా? కేజీల ప్యాకెట్లతో దొరికారండి. దొరుకుతాం. మా హయాంలో గంజాయి విచ్చలవిడిగా దొరికేది, మాకు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ అంది, అందుకే దొరుకుతున్నారు. అయినా గంజాయి కొట్టడం ఇక్కడ మ్యాటర్ కాదు, పోలీసులు కొట్టారు చిన్న పిల్లల్ని, అది మ్యాటర్ ఇక్కడ. అది కాదురా పేటీఎం కుక్కలు. రప్పా నరుకుతాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతామని బోర్డులు పట్టుకుని జనాలందరినీ ఎందుకు భయపెడుతున్నారు? మాకు అడ్డొస్తే ఎవరినైనా నరుకుతాం. 2029లో మా అన్న గెలిచాక నరుకుతానే ఉంటాం. ఎవరినైనా తొక్కుతాం, అడ్డొస్తే ఎవరినైనా తొక్కుకుంటూ పోతాం. ఆ సింగని చూసావుగా, నరకడం తప్ప మంచిదేగా. అంటే రప్పా నరికించేస్తాం, తొక్కుకెళ్తామని జనాలందరినీ భయభ్రాంతుల్ని గురి చేయడం మంచిదే అంటారా? మంచిదే. అడ్డంతా మ్యాటర్ కాదు, సినిమా డైలాగులు పెట్టినందుకు మా వాళ్ళని అరెస్ట్ చేశారు, అది మ్యాటర్. చూసారా ప్రజలారా, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి పేటీఎం కుక్కలు ఎలా మురుగుతున్నాయో. సో ఓవర్ టు యూ టీడీపీ యాక్టివిస్ట్. నేను మీ సూపర్ సుబ్బమ్మ.